సూర్యాపేట జిల్లా మోతే మండలం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ చేసి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు, ఆర్ఏ లింగారెడ్డి, కాంపటి వెంకన్న, గుగులతు శంకర్, షేక్ జానీ పాషా, ఇండ్ల వెంకటేశ్వర్లు, బానోత్ వెంకన్న, బొక్క ఉపేందర్ రెడ్డి, పగడాల వెంకటరెడ్డి, నూకల శ్రీనివాస్ రెడ్డి, నకరికంటి మల్లయ్య, నారాయణ, బత్యం నవీన్, దోసపాటి రాము, తరుణ్, నిమ్మన గుంటి సాయి, అయితే పోయిన జగ్గయ్య, బొల్లం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎవరితో పంపించినావు? ఎవడు ఎవరు రాజా తెలియదు. బెయిల్ కొట్టడానికి మీరు బయటకు వచ్చి అంతే కదా. అసలు విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష అని ఉంటుంది కదా, తెలుసుగా మీకు? అదే తెలుసా? ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు ఆ యొక్క పరీక్ష పెట్టే ముందు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కొంతమంది అధికారులు దాన్ని లీక్ చేసిన పేపర్ని లీక్ చేయడం అంటే ఏంటి? ముందే తెలుస్తుంది అన్నట్టు. కొంతమందికి మాత్రం తెలుస్తుంది, కొంతమంది దాన్ని రాసేసి కొంచెం జరగండి, అందరూ కనపడతారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన సందర్భంగా నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మోతే మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మౌనవ్రతం పాటించినాము. అదే క్రమంలో ఈరోజు మన రాష్ట్ర నేత కేటీఆర్ గారి జన్మదిన ఉత్సవాలు బాగా జరుపుకున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ, మండల స్థాయి నేతలు, గ్రామ స్థాయి నేతలందరూ కూడా మండల హెడ్ క్వార్టర్ రావడం జరిగింది. ఈ లోపల కేటీఆర్ గారు తన జన్మదిన వేడుకలను కూడా బంద్ చేసుకొని రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ఈ పేపర్ లీకేజ్ కారణంగా జరుగుతున్న అవకతవకల వలన నిరసన తెలియజేయాలనే క్రమంలో హైదరాబాద్లో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. వారికి మద్దతుగా మండల హెడ్ క్వార్టర్లో మండల నాయకులు అందరం కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు నీట్ పరీక్ష అంటే ఒక పెద్ద పరీక్ష, ఒక మేధావులకు సంబంధించిన పరీక్ష. డాక్టర్లు కావాల్సిన వాళ్ళందరూ నీట్ పరీక్ష రాసి దీంట్లో ఉత్తీర్ణులు అయితేనే, మంచి మెరిట్ స్టూడెంట్స్ అయితేనే వాళ్ళు ఎంబీఎస్ సీట్లు వస్తాయి. ఆ సీటు కోసము అవిరామంగా పోరాటం చేసి అందరూ కూడా శిక్షణ తీసుకొని ఎంతో ఖర్చుకు ఓర్చి ఇవాళ హైదరాబాద్ అటువంటి నగరాలలో కోచింగ్ తీసుకొని పెద్ద పెద్ద కాలేజీల వాళ్ళందరూ కూడా ఇటువంటి పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నంలో భాగంగా నీట్ పేపర్లు లీక్ అయినాయి. దీనికి బాధ్యులు ఎవరయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం. అసలు ఏమాత్రము నైతిక బాధ్యత ఉంటే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి. కనీసం మేము ఏమంటున్నామంటే కేంద్ర విద్యా మంత్రి తప్పకుండా రాజీనామా చేయాలి. రాజీనామా చేయని పక్షంలో దేశాధినేత అయినటువంటి మోడీ గారు అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇవాళ చాలా మంది విద్యార్థుల యొక్క జీవితాలను మసిబూసి మారేడుకాయ చేసి ఆగం చేసే క్రమంలో భాగంగా ఒక మంత్రి మీద వేటు పడితే దాని కారకులైన అధికారులందరి మీద కూడా వేటు పడుతుంది. అధికారుల మీదనే వేటు ఏమనంటే ఎవరు కూడా వేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎన్ని లీకులైనా కూడా ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ ఇవాళ మంత్రి రాజీనామా చేస్తే తప్ప అసలు అధికారులు ఎవరైతే లీక్ చేసినారో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి కీడు జరగకుండా ఉంటుందని కోరుకుంటూ మేమందరం నిరసన తెలియజేస్తున్నాము. దీనికి అందరూ సహకరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.